హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. 2 days అవుతుంది కదా లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేయక. కొంచెం పని ఉండే అండి, పెళ్ళి ఉండే. సో అందుకోసమని నేను 2 days కొంచెం బిజీ ఉండే. ఈరోజు ఈవినింగ్ నుంచి స్టడీ అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే నిన్న మొన్న కొంచెం పెళ్ళి ఉండి అసలు చదవలేదు. అండ్ జర్నీస్ చేయడం వల్ల కొంచెం అలసిపోతాం కదా మనము. ఏ వర్క్ చేయకపోయినా జర్నీస్ వల్ల చాలా నీరసంగా ఉంటుంది. సో కాబట్టి ఈవినింగ్ అనేది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేను స్టేట్ ఫార్మేషన్ అయితే చదువుతున్నానండి. సో ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్లో తెలుగు అకాడమిక్ బుక్ ఉంది కదా, దాంట్లో ఈ టెంపుల్స్ గురించి ఉంది, కానీ అంత డీటెయిల్గా అయితే లేదండి. నాకు ఇప్పుడు భద్రకాళి టెంపుల్ వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అసలు లేనే లేదు. ఇప్పుడు నేను ఈ బుక్లో వి ప్రకాష్ సార్ బుక్లో అయితే టెంపుల్స్ ఏమేమి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదే తెలుగు అకాడమిక్ బుక్లో లేదు. అసలు అదే అనిపించింది నాకు. అసలు కొంచెం ఈ బుక్లో ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువనే ఉందండి ఆ బుక్తో కంపారిజన్ చేస్తే. ఫస్ట్ అది చదివి మిస్టేక్ చేసిందా అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. కాకపోతే అప్పుడు తెలుగు అకాడమీకే స్టాండర్డ్ అని చెప్పేసి అన్నారు, కానీ ఓకే, దానికంటే నాకైతే వి ప్రకాష్ సార్ బుక్కే బెటర్ అనిపించింది. సో ఎనీహో ఈ బుక్ అయితే చదవడం మనం అప్పుడు ఒక 2 days 3 days అట్లా చదివాను, మధ్యలో ఇంకా ఆపేసాను. సో ఈరోజు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కింద కామెంట్స్లో నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి, ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. కాకపోతే ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉండడం వల్ల ఇప్పుడు స్కూల్ టైము, సో కాబట్టి అటు ఇటు తిరగడమే అయిందండి. సో ఈ మంత్లో అయితే సరిగా అసలు చదవలేదు. అంటే ఎక్కువ రివిజన్ అయితే ఒక 15 days అట్లా చదివినట్టున్నాను. మిగిలిన 15 days అయితే టైమే వేస్ట్ అయిపోయింది. చూద్దాము. ఇంకా ఇప్పుడైతే ఏముండదు, స్కూల్ జాయినింగ్ అవన్నీ అయిపోయినాయి కదా. సో ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకి సో ప్రిపరేషన్ అనేది చాలా స్పీడప్ చేసుకోవాలి. ఇంకా నాకు కూడా భయం అవుతుందండి. అసలు ఈసారైనా అంటే ఈసారి వచ్చిన నోటిఫికేషన్ వల్ల ఏదో ఒక జాబ్లో ఉండాలని అయితే సో అనుకుంటున్నాను. చూద్దాం. సో అందుకోసం అయితే ప్రిపేర్ అనేది చాలా సీరియస్గా చేయాలి. ప్రిపరేషన్ అనేది చాలా స్పీడప్ చేయాలి, సీరియస్నెస్ కూడా పెంచాలి కొంచెము. సో అండ్ నోటిఫికేషన్స్ కూడా 1 by 1 వస్తున్నాయి కదా నోటిఫికేషన్స్, కానీ గ్రూప్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. అదే చూద్దాం, మరి ఈ నోటిఫికేషన్స్ అయిపోయిన తర్వాత ఇస్తారా లేకపోతే ఇప్పుడే ఇస్తారా ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకోటి సీడ్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది, పోలీస్ జాబ్స్ కూడా సో రిలీజ్ అవుతాయి అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి, 5,000 వేకెన్సీస్ అని చెప్పేసి. కానీ మన గ్రూప్స్ గురించి అయితే ఏ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. కొంచెం టెన్షన్గానే ఉంది. అసలు వస్తే కనీసం ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్తేనన్నా కొంచెం మనం దాన్ని బట్టి ప్రిపేర్ కావచ్చు కదా అని ఒక హోప్ ఉంటుంది కదా. చూద్దాము ఏమవుతారో గ్రూప్స్ నోటిఫికేషన్ గురించి, ఆ హ్యాపీ న్యూస్ గురించి ఎప్పుడు వినాల్సి వస్తుందో. సో కానీ ఇక ప్రిపేర్ అయితే కావాలి కదా. సో ప్రిపేర్ అయితే అవుతున్నానండి. చూద్దాం ఎలా అవుతుందో. కొంచెం నాకు కూడా భయం అవుతుంది. సో ఎంత భయపడినా ఏం చేసినా ప్రిపరేషన్ అనేది ఇంకా చేయాల్సి ఉంటుంది. ఇంకా అంతే, ఇంకా మనం ఏం చేయలేము కదా. వేకెన్సీస్ ఎన్ని వచ్చినా ఏమో, అందులో ఒక జాబ్ మనదనుకుని అయితే అది సిన్సియర్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో లాస్ట్ టైమే మనకి నాకు కరెక్ట్ వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడన్నా వర్కౌట్ అయ్యేటట్టు చూసుకోవాలి అండ్ పరిస్థితులన్నీ అనుకూలించాలి. కొంచెం నాకు సో ఎకానమీ గురించి కొంచెం భయం అవుతుంది. ఎకానమీని బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రివిజన్స్ ఇవ్వాలండి. అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ సో రీడ్ చేయాలి. కొంచెం ఎకానమీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. బేసిక్స్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ కవర్ అవుతున్నాయి, కానీ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. చూడాలి ఎకానమీ కొంచెము. నాకు స్ట్రాంగ్ సబ్జెక్ట్ అంటే పాలిటీ ఇంకా హిస్టరీ అండి. వాటితో ఏం ప్రాబ్లం అనిపించదు. నాకు ఈ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కూడా మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది, కానీ నాకు వచ్చే వీక్ ఏంటంటే నాకు సో ఎకానమీ. ఈవెన్ ఫస్ట్ పేపర్ కూడా నాకు అంత ప్రాబ్లం ఏమి అనిపించదు, ఎందుకంటే కొంచెం అందులో కూడా కొంచెం నేను స్కోర్ చేసుకోగలను. కానీ ఈ ఎకానమీ గురించి భయం అవుతుంది. చూసుకోవాలి, ఇంకా ఎకానమీ గురించి ఏమన్నా సోర్స్ వేరే బుక్స్ ఉన్నాయి ఏమన్నా సెర్చ్ తీసుకోవాలి. సో ఆ బుక్స్ కూడా తెలుగు అకాడమీ కొంచెం నాకు
సో సరిగ్గా అర్థం కానట్టు అనిపిస్తుంది. సో ఓకే అండి, ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.